హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం ఈ రకంగా ఇంట్లో రోజు కూడా చెత్త ఊడుస్తుంటాం కదండి. అయితే మనం ఈ చెత్తని చాలామంది ఏం చేస్తారంటే ఇలా తలుపు మూలంటూ ఉంచుతారు. అలా అస్సలు చేయకూడదండి. ఆ తలుపు మూలంటూ ఉంటేనే ప్రమాదం. ఎందుకంటే రాహుకేతు స్థానం అంట. అలాగే ఇలా గుమ్మం మీద నుండి కూడా మనం చెత్తని బయటపడేయకూడదు. అంటే నేను ఇలా చేయనండి, వీడియో కోసం చేస్తున్నాను, మీకు చూపించడం కోసం. అలాగే ఇలా రెండుగా చీల్చి కూడా మనం చీపురును ఇలా చేయకూడదండి. ఎందుకంటే గుమ్మం మీద నుండి వేస్తే మనం గృహలక్ష్మి కదండి, మహాలక్ష్మి గుమ్మం. అలాగే చీపురు కూడా మనం లక్ష్మీదేవితో చూస్తాం కాబట్టి అలా చీల్చకూడదు. ఇలా మనం ఈ రకంగా చెత్తను చాటతో వేసి బయటపడేయాలండి. ఎప్పుడు చెత్త అప్పుడే. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా రావంట. అంటే మనం చెత్తలు మూలంట అసలు నైరుతి భాగంలో అయితే అస్సలు చెత్త ఉండకూడదు, ఈశాన్య భాగంలో కూడా ఉండకూడదు. ఎక్కువ ఏంటంటే ఉత్తర, పడమర, దక్షిణ, పడమర ఈ దిశల్లో రాహుకేతు స్థానం అంట ఎప్పుడు కూడా ఉంటారంట. అలాంటప్పుడు మనకి చాలా ఇబ్బందులు వస్తాయి కదండి. ఇలా చేసుకుంటే చిన్న చిన్న రెమెడీలు చాలా మంచిది ఇంట్లో.